పోలి దీపం ఎందుకు పెట్టాలి? పూర్తి కథ. పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్లుండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భక్తే ఆమెకు శాపంగా మారింది. ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది. అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది. కానీ పోలిని బాధలు పెట్టేది. పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీక మాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నదీ స్నానానికి వెళ్ళేది. చిన్న కోడల నదికి రాకుండా ఇంట్లో అన్ని పనులు అప్పచెప్పేది. కానీ పోలి నిరాశ చెందకుండా అత్త నలుగురు తోడికోడళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే బావి దగ్గర నదీ స్నానం ఆచరించి వెన్న చిరికిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తిగా చేసి ఇంటి దగ్గరే ఉన్న తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది. ఆ తర్వాత దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది. నెల రోజులు క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి. ఆఖరి రోజైన మార్గశిర పాడ్యం రోజు కూడా అంతా నదికి వెళ్ళారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవదూతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గాన్ని తీసేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త నలుగురు తోడికోడళ్ళు, ఇదేంటి, నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళ్తున్నారని అందుకు పోలిని చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు. తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూజలు చేయడం కాదు, కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఫలిస్తాయని దేవదూతలు చెప్పారు. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలిపాడ్యం రోజు దేవుడి దగ్గర నదిలో కానీ ఇంటిలో ఒక పాత్రలో నీరు నింపి అందులో 33 దీపాలు వెలిగించుకొని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గప్రాప్తం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది.